హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. నేను ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేనండి ఉల్లగడ్డ పళ్ళెం. ఇది పూరి, చపాతి, దోశలకి చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దామండి. నేను ఇక్కడ చిన్నగా పొటాటోస్ అన్నీ కట్ చేసి వాటర్ వేసి కుక్కర్కి 2 విజిల్స్ పెడుతున్నాను. ఇలా చేస్తే త్వరగా ఉడుకుతుంది. ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఫైన్ పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసాను. అలాగే ఆవాలు, జీలకర్ర వేసి చిట్పటలు ఆడేంత వరకు ఉండండి. ఆవాలు, జీలకర్ర చిట్పటలు ఆడేటప్పుడే ఆనియన్స్ని యాడ్ చేయండి. కరివేపాకు కూడా యాడ్ చేయండి. చేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ని బాగా కలుపుకోండి. 2 విజిల్స్ అయ్యాక పొటాటోస్ తీసుకొని దాన్ని స్కిన్ పీల్ మొత్తం చేసేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ని వేయండి. వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండండి. ఇప్పుడు పసుపుని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఉడికించిన ఉల్లగడ్డని చేత్తో స్మాష్ చేస్తూ యాడ్ చేస్తున్నాను. ఉల్లగడ్డ మొత్తం స్మాష్ చేశాక అంతా ఒకసారి కలుపుకోండి. కలిపిన తర్వాత మంచిగా బాగా కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేయండి. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసి దింపేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లగడ్డ పళ్ళెం రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.